నిన్ను పిలిచింది అందులో కూర్చోబెట్టడానికి కాదు నాన్న. దరిద్రతలో, నిందలో, అవమానంలో, ఆకలిలో, వస్త్రహీనతలో, వేదనలో, దుఃఖములో, అప్పులో, రోగములో, శాపములో అక్కడ కూర్చోబెట్టడానికి కాదు పిచ్చిదానా నిన్ను పిలిచిందే. మరి ఎందుకు పిలిచావు? నేను ఆశీర్వాదమునకు నిన్ను వారసురాలిగా చేయడానికి పిలిచా. అయితే అందులోనికి నీవు ప్రవేశించాలంటే ముందు ఇందులో నీవు వారసత్వాన్ని పొందాలి. మనమేమో ఎగిరెగిరి పాటలు పాడుతాం, ఆ లింక్ ఏమో తెలియచావదు. నీ శ్రమలలో పాలొందుటయే నా దర్శనమాయనే. నీ శ్రమలలో పాలొందుటయే నా దర్శనమాయనే. నా తనువందున శ్రమలు సహించి నీ వారసుడానైతిని. నీ శ్రమలలో పాలొందుటయే దర్శనమాయని. నా తనువందున శ్రమలు సహించి నీ వారసుడానైతిని. ఆహా నా ధన్యత, నా భాగ్యము ఏమని వివరింతును, ఏమని వివరింతును. ఆహా నా ధన్యత, నా భాగ్యము ఏమని వివరింతును, ఏమని వివరింతును. అల్లవే నేనెందుకని నీ సొత్తుగా పాలితిని. యేసయ్యా నీ రక్తము చే కడుగబడినందున నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమ. నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమ. దేవునికి మహిమ. ఫస్ట్ చెప్పాను ఎందుకు పిలిచాడు. ఆయన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడు అగున్నట్లు, ఆయన ముందటివాడు, ఆయనతో పాటు ఆయన రక్తంలో కడగబడి ఆయనను ధరించుకున్న వారు కూడా ముందటి వారగున్నట్లు. మనందరికేమో ఆయన పెద్ద, మిగిలిన వాళ్ళందరికీ ఆయనతో మనం కలిసి జ్యేష్ఠుల గుంపు. దేవునికి స్తోత్రం. అందుకే యెహోవా మా తండ్రి గాడ, యేసుడు మా అన్నగాడ, మహిమగల శుద్ధాత్మ ఇట్టి వరుస దిలిపెం కదా మా తోడ అన్నాడు భక్తుడు. అయా ఏమన్నా అర్థమవుతుందా నాయన? అయా ఏమైనా ఇబ్బందిగా ఉందా? నిజం చెప్పండి, ఏం పర్లేదు, నేను ఆపేస్తాను మీకు ఎక్కువ టార్చర్ అయితే. అసలు ఏం చెబుతున్నావు అయ్యా నువ్వు అనేది ఏం లేదు కదా. ఎంతమంది క్లియర్గా అర్థమవుతుందంటే అబద్ధాలు ఆడకుండా నిజం చెప్పండి. నిజంగా అర్థమవుతుందా? రైట్, థ్యాంక్ యూ. అసలు ఏందో మరి ఏందో ఈ మధ్య నేను చెబుతుంటే కూడా అర్థమవుతుంది. దీన్ని అర్థం చేసుకుంటే ఆత్మవశులవుతారు. దీన్ని అర్థం చేసుకుంటే దేవునికి సహకరిస్తారు. దీన్ని అర్థం చేసుకుంటే తెలివి కలిగిన కొడుకు కూతురులాగా మారిపోతారు. అందుకే అసలు మూలం చెప్తున్నాడు దేవుడు ఈరోజు. ఎంత పెద్ద ప్రణాళిక ఉంది, అసలు ఎందుకు పిలిచాడు? ఇందాక పాట ఎత్తుకొని పాడాం. రాజాయాజక పరిచర్యను చేయగ నన్ను పిలచితివే. రాజాయాజక పరిచర్యను చేయగ నన్ను పిలచితి. ఓకే, వాళ్ళ టైం చాలుదులే. అందుకని ఎందుకు పిలిచావు? అసలు ఏం ఉద్దేశించావు? జ్యేష్ఠుల గుంపులో నువ్వు ఉండాలిరా. ఉండి ఏం చేయాలి? సమస్తమును ఏలాలి. చిన్న ఇల్లు ఏలలేక సత్తనం ఏడా. వాళ్ళేందో మామూలుగా తింటల్లా. బియ్యం బస్తా తెస్తే నెల రావాల్సింది 15 రోజులకి లాగేస్తారు. మరి పిల్లలు పెద్దోళ్ళు అయ్యేటప్పుడు లాగరు.
పిల్లలు చిన్నపిల్లలు ఉన్నప్పుడు గోరుముద్దలు తింటారు. ఆడు కూడా ఎదిగిన తర్వాత ఇక అది నెల రోజులు కాదు, 15 రోజులు కాదు, 10 రోజులకి అయిపోయింది. ఏందయ్యా ఏలేదు, ఇంటి మీద లేక సత్తనావేడా, అప్పుల మీద అప్పులు చేసి పని దొరక్క ఎన్ని బాధలు పడుతున్నావు, సమస్తము నేరాలంట. అంత ఆశ అయితే లేదు నాయన, నీకు లేదు నాయన, ఆయనకు ఉంది. ఉట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికి ఎగిరిందా అనే లోక సామెత. ఉట్టికి ఎగరటం నీకు చేతగట్లా, దమ్ము నీది కాదు, నిన్ను పిలిచినోడేది ఆయన. అంటే నిన్ను స్వర్గానికి ఎగిరిస్తా అంటాడు ఆయన. మనం అంటాం ఏం స్వర్గమో ఏమో నాయన, ఉట్టికి ఎగిరిచ్చు ప్రభా. అబ్రహాం గాని ఇష్మాయేలును బ్రతకని నాయన అన్నట్టు. నీ కుమారుణ్ణి ఇస్తానాయా, శారాకి కొడుకు పుడతాడు, అతనిలోంచి భూలోకంలోని సమస్త వంశములు ఆశీర్వదించబడ్డట్టు రక్షకుడు వస్తాడు అని అబ్రహాం చెబితే ఈయన అంటాడు అన్నీ విని, 100 ఏండ్ల వానికి సంతానం కలుగునా, 90 ఏళ్ల శారా కనునా, ఎందుకులే కానీ అంత మన వ్యవహారమే. అబ్రహాంది కూడా, నీ సన్నిధిని ఇష్మాయేలును బ్రతుకనివ్వు తండ్రి దేవా. దేవుడు అంటాడు, నవ్వుతున్నావా అబ్రహాం, నవ్వుతున్నావా? అట్లయితే నీకు కొడుకునిస్తాను అన్నాను చూడు, వానికి పెట్టే పేరు ఏం తెలుసా? నవ్వు. ఇస్సాకు అంటే నవ్వు అని అర్థం. కొడుకునిస్తానంటే నువ్వు నవ్వుతున్నావు, తర్వాత నీ భార్య నవ్విద్ది. 100 ఏళ్ళ నీకు, 90 ఏళ్ళ మీ ఆవిడికి కొడుకు పుట్టాడంటే ఎన్నోళ్ళు నవ్వుతారు. ఇన్ని నవ్వులు కలిపి నీకు పుట్టేవాడి పేరు నవ్వు పో అంటాడు. ఇష్మాయేలును బ్రతకనివ్వు అంటాడు. మరి ఇస్సాకు సంగతి ఏంది? ఇష్మాయేలును బ్రతకనిస్తే భూలోకములోని సమస్త వంశములు ఆశీర్వదించేటువంటి రక్షకుడు ఇష్మాయేలు నుంచి కాదు, ఇస్సాకు నుంచి రావాలి. ప్లాన్ అది. నేనంటాడు ఆయన బుట్టేమో చేసేమో నాయనా, ఇక్కడ ఉట్టికి ఎగరలేకపోతున్నావు, స్వర్గానికి ఎగిరిస్తాను అంటున్నావు, వద్దులే ఉట్టికి ఎగిరించి అంటున్నట్టు అంటాడు ఈయన. దేవుడు అన్నాడు, ఏమంటున్నావు? పిలిచింది నేను, ఏర్పరచుకుంది నేను, నీ చెయ్యి పట్టిన వాడును నేను, నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడవను. చూపిస్తా చూడు నీకు. నువ్వు అసలు పరిపూర్ణత సంపూర్ణత అని అది వివరించకుండా మళ్ళీ ఇటు వచ్చావు ఏందని డౌట్ వచ్చిందా మీకు? దానికే లింకు చేస్తున్నా. ఇప్పుడు పరిపూర్ణత సంపూర్ణత అనేది అనేక చోట్ల రాయబడి ఉంది, కానీ అది మనకు అందని ద్రాక్ష పండు అయింది, మన వల్ల కావటం లేదు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, పిలిచింది దేవుడు గనక, ఏర్పరచుకుంది దేవుడు గనక, డిసైడ్ చేసింది దేవుడు గనక, ఇప్పుడు ఛాలెంజ్ ఎవరు తీసుకున్నారు? ఇప్పుడు నేను చెప్తాను, చెప్పండి మీరు నాకు. పుట్టినప్పుడు మన పర్సనాలిటీ ఎంత ఉంది? ఒక అడుగు ఉంటామా? మహా అయితే ఒక అడుగు ఉంటాము పుట్టినప్పుడు, అంత అడుగు బిడ్డ, అంత బిడ్డ ఉంటామా మనం? మనలో మరీ కొంతమంది అయితే అరడుగు కంటే తక్కువ ఉండు, లేదా ఒక 8 ఇంచులు 10 ఇంచులు ఉండొచ్చు. కానీ ఈ దేహమును చూస్తానే 6 అడుగుల దేహంగా, 5.5 అడుగుల దేహంగా మార్పు చెందించిన వాడు దేవుడా కాదా? మనలో ఈ పరిపూర్ణత, ఈ సంపూర్ణత రప్పించిన వాడు దేవుడా కాదా? పెద్దగా చెప్పండి, ఓకేనా? రైట్. సంపూర్ణత రప్పించకపోతే, ఆయన సారూప్యంలోనికి మనల్ని మార్చకపోతే మళ్ళీ ఆయన ఛాలెంజ్ ఫెయిల్ అయింది. రప్పించేది ఖాయం, ఎందుకంటే పిలిచింది అందుకు కాబట్టి రప్పించేది ఖాయం. ఈ పని దేవుడే నెరవేరుస్తాడు, అది నేను చెప్పేది. ఈ పని దేవుడే జరిగిస్తాడు. సంపూర్ణతను సాధించడానికి నువ్వు నేను ఫీట్లు చేస్తాం, కానీ మన స్వీయ ప్రయత్నములు కొంత మేరకే టోటల్గా సమస్తమును సమకూర్చి రప్పించి జరిగించి మనం ఆశించిన పరిపూర్ణత సంపూర్ణత మనలో దేవుడే రూపిస్తాడు. ఎట్లా అంటే, ఒక అడుగు కంటే చిన్నగా ఉన్న ఈ దేహమును 6 అడుగుల పరిపూర్ణ దేహముగా, సంపూర్ణ దేహముగా ఎలా మార్చాడో, ఏమీ తెలియని వెర్రిమానవకాలాగున్న మనల్ని ఈరోజు పెద్ద మనుషులు, ఇతరులకు బుద్ధి చెప్పే పెద్ద మనుషులు,
మనల్ని ఏమంటారండి, ఏదన్నా పిల్ల చేష్టాలు చేస్తే, మాయ్ నువ్వేం చిన్నదానివా, పెళ్ళై పిల్లలు కానీ పెద్దదాని అయ్యావేం, బుద్ధి తక్కువ మాటలు మాట్లాడుతున్నా, బుద్ధి తక్కువ అంటారా? అంటారు పెద్ద అంటే ఏంటి? పెద్దదాని అయ్యావంటే ఏంటి? సంపూర్ణ సిద్ధి పొందావు. పెద్దవాడివి అయ్యావరా, బుద్ధి లేని పనులు చేస్తున్నావు, నువ్వేం చిన్న పిల్లవాడివా, పెళ్లి చేసుకున్నావు, ఇద్దరు పిల్లల్ని కానీ ఏరా అంటారు. అంటే దాని అర్థమైంది, నువ్వు పిల్లోడివి కదరా, పెద్దోడివి అయ్యావు, పిల్ల చేష్టలు ఎట్లా చేస్తావురా, సంపూర్ణ సిద్ధి పొందిన వారి లక్షణం కాదు నాన్న, నువ్వు ఎదిగావురా, పరిపూర్ణత చెందేవని పెద్దాళ్ళు అంటూ ఉంటారన్నమాట. అంటే నీకు తెలియకుండానే ఆ ఎదుగుదల నీలో రూపించేశాడు. నీకు తెలియకుండా, నీకు అర్థం అయ్యి కాకుండా నీ మైండ్ మెచ్యూరిటీ ఆయన బ్యాలెన్స్ చేశాడు, ఆయన విస్తరింపజేశాడు. ఈ భౌతిక దేహముని ఎలాగూ ఆయన వృద్ధి పొందించాడో మన ఆధ్యాత్మిక దేహమును కూడా ఆయనే వృద్ధి పొందిస్తాడు. అది ఎంతగా అంటే క్రీస్తు యేసు కలిగి ఉన్న సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవారమగు వరకు. ఈ ఛాలెంజ్ దేవుడు తీసుకున్నాడు, దాన్ని ఆయన నెరవేరుస్తాడు. ఓకేనా? అందుకోసం ఆయన రకరకాల పరిస్థితులు, అనుభవాల్లో గుండా తీసుకొస్తాడు. యేసయ్యను సైతం సంపూర్ణునిగా చెయ్యడానికి దేవుడు వాడుకున్న దినుసులే శ్రమలు, సమస్యలు, బాధలు, ఇబ్బందులు. ఇబ్బంది కొలిమిలో నిన్ను పరీక్షించి తిని అన్నాడు. యేసయ్య కూడా సంపూర్ణ సిద్ధి పొందిన అనుభవంలోనికి రావటానికి శ్రమలే ఆధారమైనవట. నేను చెప్పలా, బైబిలే చెప్పింది. ఒకసారి హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. అదండి చూడండి ఒకసారి. ఎవని నిమిత్తము సమస్తమును వాళ్ళని తిని నాన్న. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. ఎవని నిమిత్తము సమస్తమును ఉన్నవో, ఎవని వలన సమస్తమును కలుగుచున్నవో, ఆయన అనేకులైన అసలు ఏం మాట్లాడేవి? ఎవని నిమిత్తము సమస్తము ఉన్నవో, ఎవని వలన సమస్తము కలుగుచున్నవో, ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుట ఆయనకు తగును. అద్దుగద్దుగో, రక్షణకర్త. మన రక్షణకర్త ఎవరండి? పాట పాడుతాంగా, భజింతును నిన్ను జగదీశ శ్రీ యేసమా రక్షణకర్త. ఓకేనా? ఎవరు రక్షణకర్త? అనేక మంది కుమారులను మహిమకు తేవటానికి, వారి రక్షణకర్తను సంపూర్ణునిగా చేయటానికి శ్రమలు ఆయనకు తగినవట. పరిశుద్ధ పరచువానికి, పరిశుద్ధ పరచబడువానికి ఒక్కటే మూలం. ఆయనకే మరి పరిపూర్ణత పొందాలి అంటే ఈ ప్రతికూల పరిస్థితులే అవసరమైనవి. ఇప్పుడు ఆయన తర్వాత మరి వారసత్వం, ఆయన సీట్లో కూర్చోవడానికి మరి మనం కూడా ఏం పొందాలి అమ్మా? అందుకోసమే తప్ప పగబట్టి కాదు, ప్రతీకారం తీర్చుకోవటానికి కాదు. ఇప్పుడు ఫస్ట్ పాయింట్ గుర్తు చేస్తా. దేవుడు మారాడు, గ్రంథం మారింది, ఆరాధనా స్థలం మారింది, కాస్త కూస్తో నేను మారాను, నా అగసాట్లు ఎందుకు మారలేదు? అసలు ఎందుకు పిలిచావు? నీ చిత్తం ఏమిటి అన్న ప్రశ్నకు సమాధానంగా అక్కడ ప్రశ్న మొదలు పెడితే ఇక్కడ దొరికింది సమాధానం. మాకు తెలుసన్నయ్యా నువ్వు అడిగే తెస్తావని. నేను తెచ్చానా, వాక్యం తెచ్చిందా? నేనేమన్నా కలిపి చెప్పానా? ఏం లేదుగా. పక్కాగా రెఫరెన్సులు చూపించుకుంటా వచ్చి మొత్తం సింక్ చేశాను పరిశుద్ధాత్మ సహాయం. ఉట్టికెగరలేనమ్మా స్వర్గానికి ఎగిరిద్దా అంటే లోకములో అది సాధ్యము కాదు, కానీ మనల్ని పిలిచిన వానికి అది సాధ్యము. చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలచిన తేజోమయ, చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలచిన తేజోమయ, రాజవంశములో యాజకత్వము చేసేదను, రాజవంశములో
నివసింపై ఇదిగో నా స్తుతు చప్పట్లు కొట్టు గుండె చప్పులు పోతాయి కొట్టు ఇదిగో నా స్తుతుల సింహాసనం నీలో నివసింపచేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం ఇదిగో నా స్తుతుల సింహాసనం ఇదిగో నా స్తుతుల సింహాసనం ఇదిగో నా స్తుతుల సింహాసనం నీలో నివసింపచేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం. ఏమండి అసలు ఏమన్నా చప్పట్లు అంటారు వాటిని? ఏమండి ఇట్లా అప్పడాలు చేస్తున్నారా, ఒడియాలు చేస్తున్నారు, ఏంది ఇది, గారెలు చేస్తున్నారు, ఏంది? కొడితే పక్కన వాళ్ళు ఎగిరిపడాలి, వాళ్ళని కాదు చప్పట్లు కొడితే. ఏందండి మా అమ్మ గారెలు చేసేటప్పుడు కాస్త కొట్టండి. ఏందండి ఇప్పుడు కాదు, పాడేటప్పుడు. ఓకే, ఇదిగో నా స్తుతుల సింహాసనం ఇదిగో నా స్తుతుల సింహాసనం నీలో నివసింపచేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం ఏ యోగ్యత లేని నాకు జీవ కిరీటమిచ్చుటకు ఏ యోగ్యత లేని నాకు జీవ కిరీటమిచ్చుటకు నీ కృప నన్ను వీడక శాశ్వత కృపగా మారెను నీ కృప నన్ను వీడక శాశ్వత కృపగా మారెను కృపామయుడా. నీలో అది కదా కృపామయుడా నీలో నివసింపజేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం నీలో నివసింపచేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం కృపామయుడా. ఏమిటినాయన నీ చిత్తం అంటే మీరంటే నాకు ఇష్టం రా, మీరు అందరం మీద ఉండాలని నా ఆశ నాన్న. మీరు దరిద్రులై ఉండుట నా చిత్తము కాదు, వ్యాధిగ్రస్తులై ఉండుట నా చిత్తము కాదు, శాపమును అనుభవించుట నా చిత్తము కాదు, నిలవరమైన నీడ నివాసము లేని దీన స్థితిలో మీరుండుట నా చిత్తము కాదు, మీరు నశించిపోవుట నా చిత్తము కాదు, ఆకలితో క్షుద్బాధతో అలమటించుట నా చిత్తము కాదు. మరి ఏమిటినైనా నీ చిత్తము? మీరు ఆశీర్వాదమునకు వారసులగుట నా చిత్తము. మీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము అన్ని విషయములలో మీరు వర్ధిల్లుట నా చిత్తము. బా యోహాను 3వ పత్రిక, యోహాను రాసిన 3వ పత్రిక, ప్రియుడైన గాయు అని ఆయన గురించి రాశాడు. చదవండి 2వ వచనం. ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం. ఆయన పేరేంది నాయన? గాయినా? గాయు కదా, బాగానే చదివా. ప్రియుడైన గాయు నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలెనని ప్రార్థించుచున్నాను. నాయన చూడండి, ఆ మాట ఎప్పుడన్నా ఆలోచించారా? సమస్త విషయములలో నీవు వర్ధిల్లాలి. అది యోహాను కోరిక కాదు, యోహాను ప్రార్థన కాదు, అది దేవుని ఇష్టము, దేవుని చిత్తము. ఎంత ప్రేమ ఉంటే నిన్ను నన్ను ప్రేమించి ప్రాణం పెట్టాడు యేసయ్య. ఎంత ప్రేమిస్తే పరలోక తండ్రి తన అద్వితీయ కుమారుని నీ కోసం నా కోసం బలిపీఠం ఎక్కించాడు, సిలువను ఎక్కించాడు. ఒక్కసారి ఊహించండి.
దేవుడు మనల్ని ఎంతో ప్రేమించాడని యోహాను సువార్త 3:16 చదువుకున్నాం కదా. ఇంత ప్రేమించిన వాడు బాధల్లోకి ఎందుకు నెడతాడు, వేదనల్లోకి ఎందుకు నెడతాడు, కష్టాల్లోకి ఎందుకు నెడతాడు, కన్నీళ్లలోకి ఎందుకు నెడతాడు, శ్రమానుభవములోనికి మనల్ని ఎందుకు కూర్చోబెట్టాడంటే అందులో స్థిరపరచాలని కాదు, అందులో స్థిరపరచాలని కాదు, అందులో ఉంచి నిన్ను మలచి తన ప్రియ కుమారునికి కలిగిన రూపమునకు సారూప్యము, ఈక్వల్ పొజిషన్లోనికి నిన్ను తేవటానికే ఆయన ఆ పని చేశాడు. ఏమండి, మీలో అబద్ధాలు ఆడి కూడా నిజం చెప్పండి. మీ ఇంట్లో బంగారం ఎంతమందికి ఉందో చేతులు ఎత్తండి. ఎందుకు నేను బంగారానికి పెట్టావేది టెండర్ అనుకోవాకండి. తప్పు తమ్ముడు, ఉంగరం ఉన్నా కూడా చేయొచ్చు. ఎక్కడికి పెట్టుకొని రాలేదు. మళ్ళీ నేను అడుగుతానే ఉన్న భయంతో. ఇంట్లో ఉంగరాలు ఉన్నాయా, బంగారం ఉందా? ఉన్నోళ్ళు చేతులు ఎత్తండి. ఆయన కనీసం ఆడపిల్లలకన్నా లేవా, చిన్నపిల్లలకన్నా లేవా? ఉంటే చేతులు ఎత్తండి. ఉంది అన్న, ఉంది కదా, రైట్. బంగారు ఆభరణములు చేయబడినప్పుడు మీ ఇంట్లో ఉన్న వస్తువులను ఇంటికి పోయి చూసుకో. నకిషీ పని చేయబడిన ఆభరణములను చూడు. ఒక ముడిగా ఉన్న బంగారము ఒక వస్తువుగా రూపాంతరం చెందినప్పుడు దాని మీద చెక్కబడిన నకిషీ పని అగ్నిలో ఉంచి వీలవుతుందా, అగ్నిలో ఉంచకుండా వీలవుతుందా? దాన్ని ఎలా రెడీ చేయాలన్నా, దాన్ని ప్యూరిఫై చేయాలంటే అగ్నే. తమ్ముడా, జాగ్రత్తగా వినండి. దాన్ని ఒక ఆభరణంగా, శోభాయమానంగా దాన్ని సిద్ధపరిచి, ఏమండి, పెళ్ళిళ్ళలో చూడలేము అసలు జనాన్ని. అప్పుడు తీస్తారు, ఇక పెట్లన్నీ తీసి అవన్నీ యాడాడి అని తగిలించుకొని అబ్బరు ఏడమోస్తారు. శుభ్రంగా ఇక్కడ తీసుకొచ్చేయచ్చుగా. దేవునికి స్తోత్రం. ఏమండి, వేస్తారా? అంత త్యాగాలు వద్దులే, దాచిపెట్టుకున్నారో దాచిపెట్టుకోండి. మాకు ఏసై కంటే మించిన బంగారం ఏది లేదులే. అంత అందమైన నకిషీ పని, చక్కగా ఎంత ఆభరణాలు ఎంత శోభాయమానంగా ఉంటాయి కదా. మనకేమో వాగ్దానాలు కావాలి. ఒక వాగ్దానం వచ్చింది, అన్నయ్య నాకు అసలు ఏందన్నయ్య బాబు ఈ వాగ్దానం ఏందమ్మా, నిన్ను శాశ్వత శోభాతిశయముగాను తరతరములకు సంతోష కారణముగాను చేసినని వాగ్దానం వచ్చింది అన్నయ్య. నాకు భయం. ఏమన్నాడమ్మా? శాశ్వత శోభాతిశయముగాను. అవునా? మరి ఆ శోభ రావాలంటే శోధనలో పడాలమ్మా నువ్వు. మరి బంగారానికి శోభ రావాలంటే 2 రౌండ్లు అగ్నిలోకి పోయి రావాలమ్మా. అట్టయితే నీకు మూడింది ఈ సంవత్సరం. దేవునికి స్తోత్రం. పాపం వాగ్దానం ఏమి ఎట్టొచ్చింది అసలు? ఆ మొదటి రోజు నుంచి ఇప్పటిదాకా అసలు మనశ్శాంతి లేదన్నా. నిన్ను శాశ్వత శోభాతిశయముగాను తరతరములకు సంతోష కారణంగాను చేస్తాను అన్నుడు. అసలు నాకు సంతోషం లేకుండా చేశాడు ఏంది? నువ్వు ఇతరులకు సంతోషకరంగా మారాలంటే, ఇతరులకు ఆకర్షణీయంగా మారాలంటే, ఇతరులు నిన్ను చూసి సంతోషపడాలంటే నువ్వు 2 రౌండ్లు అగ్ని ప్రవేశం చేయాలమ్మా. ఒకటి, నీలో మురికి వదలగొట్టుకోవడానికి అగ్ని ప్రవేశం చేయాలి. 2, నీవు శోభాతిశయముగా నకిషీ పనిగా చెక్కబడాలంటే కూడా అగ్నిలోనే పెట్టి నేను రెడీ చేయాలి. మరి అలా వాగ్దానం ఇచ్చాడంటే మరి ఇలా రెడీ చేస్తాడమ్మా. నేను మనసులో డైరెక్ట్ చెప్పాను అనుకో, ఆత్మీయులైన వాళ్ళకి చెబుతా. అర్థమైందా? కొంతమంది అప్పుడే ఆత్మీయంగా ఎదుగున వాళ్ళు చెప్పను, భలే వాగ్దానం, భలే వచ్చింది బా, లోపల తెలిసిందా నీకు బూటితులు నేను లైన్లో వేస్తాడు అనుకుంటా. ఎట్లా అవుతావు నాన్న? తరతరములకు సంతోష కారణంగా, శాశ్వత శోభాతిశయముగా సంతోష కారణంగా మనం మారాలంటే 2 మార్లు అగ్ని ప్రవేశం చేయాలి. శుద్ధీకరణ కొరకు ఒకసారి, నకిషీ పనిగా చెక్కబడటానికి మరొకసారి. అప్పుడు కదా ఆకర్షణ వచ్చేది. లేకపోతే బంగారు బిస్కెట్ని తెచ్చి నెత్తి మీద పెట్టుకొని తిరుగుతా. అసలు ఎంత అందంగా ఉందో అసలు ఆ బిస్కెట్ నెత్తి మీద అని ఎవడన్నా అంటాడా? లేకపోతే ఒక బెజ్జం పెట్టుకొని దానికి ఏదన్నా తాడు కట్టుకొని బంగారు బిస్కెట్టేగా బాయ్, అది చూసి ఎవరయ్యావా
మూర్ఛరోగి మెళ్ళు కట్టినట్టు మూర్ఛరోగి మెళ్ళు ఇత్తడి రేకో రాగి రేకో కడతారు. ఏమని రాస్తారంటే అప్పటి రోజుల్లో వెనకటి రోజుల్లో వీనికి ఈ బలహీనత ఉంది, ఎక్కడ పడిపోతాడో వానికే తెలియదు, వీడు ఎక్కడన్నా పడిపోతే ఇదిగో వాడి బలహీనత కలిగిన వాడు, వానికి దయచేసి కాపాడండి అని గుర్తుగా ఒక రాగి రేగో ఇత్తడి రేగో కడతారు మెడలో. అట్లా ఉంటుంది కదా. ఏమండి, బంగారు బిస్కెట్ తెచ్చుకొని వేసుకుందామా? మరి ఏం చేయాలా? దాన్ని ఇతరులు చూచినప్పుడు అది అందముగా కనబడున్నట్లు దాన్ని నకిషీ పనిగా సిద్ధపరచాలి. అదిగా ఆ పనికి పూనుకున్నాడు. నువ్వేమో సంతోషకారణంగా ఉండాలంటావు, ఆశీర్వాదానికి వారసురాల్ని కావాలంటావు, వారసుడు కావాలంటావు, అన్నీ కావాలంటావు. దేవుడు నిన్ను రెడీ చేస్తాను బిడ్డ అంటే కొంచెం వద్దులే ప్రభు. ఎట్లన్నాయనా? ఇప్పుడు చెప్పండి, అసలు ఎందుకు పిలిచాడు? అందరూ చెప్పాలి. జ్యేష్ఠుల సంఘములో నీ ఉండునట్లు పిలిచాడు. నంబర్ 1. ఎందుకు పిలిచాడు? తన కుమారుని సారూప్యమునకు సమానమైన సారూప్యము గలవారమగునట్లు ఆయనతో కూర్చోవడానికి, ఆయనతో సింహాసనమందు కూర్చుండి ఏలటానికి మనల్ని పిలిచాడు. 2. మూడవది, ఆశీర్వాదానికి వారసులగుటకు మనల్ని పిలిచాడు. అదే పేతురు మళ్ళీ చెప్పాడు, రాజులైన యాజక సమూహముగా ఉండునట్లు మనల్ని పిలిచాడు. తన మహిమ గుణాతిశయములను ప్రచురపరచు నిమిత్తము చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచాడు. ఎందుకంటే ఆయన మహిమ గుణాతిశయములను ప్రచురపరచడానికి పిలిచాడు అన్నాడు. పాయింట్స్ వైజ్గా రాసుకుంటే ఇన్నొత్తాయి. అన్ని ఉద్దేశాలు కడుపులో పెట్టుకొని పిలిచాడు మనల్ని. ఏదో టైంపాస్ కోసం పిలవలా, ఏం తోచట్లేదు రా అని పిలవలా. అమ్మాయి కుమారి ఏం తోచట్లేదు కాసేపు కూర్చోమని పిలవలా. మరి ఎందుకు పిలిచాడు? ఇందాక మూలవాక్యంలో చదివాము, మహిమపరచటానికి పిలిచాడు. ఎవరిని ముందుగా ఎరిగనో వారిని నిర్ణయించను, ఎవరిని నిర్ణయించనో వారిని పిలిచెనో, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా ఆయనే తీర్చెను. నీతిమంతులుగా ఆయనే తీర్చిన వాడు సంపూర్ణంగా కూడా ఆయనే తీరుస్తాడు. అర్థమైందా? మనం చేయాల్సింది ఒక్కటే, సారె మీద మట్టి ముద్ద కుమ్మరి చేతికి తన్ను తాను అప్పగించుకున్నట్టు నకిషీ పనిగా చేయబడటానికి బంగారం, సువర్ణము దాన్ని చిత్రీకరించేటువంటి వ్యక్తి చేతికి తన్ను తాను సంపూర్ణంగా అప్పగించుకున్నట్టు ఆ మహానుభావుడు చేతులు నీ మీద పని చేయునంతసేపు కూడా మౌనముగా నీవు అప్పగించుకొని కూర్చోవాలి. అన్నంటాడు, చాలాసార్లు విసిగించాను, ఏందయ్యా నువ్వు పొదస్తమాను అన్నాను, చిరాకు పడి సారి మీద నుంచి నన్ను విసిరేలా, సారి మీదనే ఉంచి నన్ను రెడీ చేస్తున్నావు అయ్యా అన్నాడు. ఏ పాట? పెద్దోళ్ళు ఇద్దరు పాడారు. ఎందుకో నన్నింతగా ప్రేమించితివి యేసయ్యా, నీకెందుకు పనికి రాని పాత్రను నేనయ్యా, నన్ను విసిరేయక సారెపై ఉంచితివి, కనికర స్వరూపుడా
మనం మామూలు మట్టి ముద్దలం కాదు, పెడద్రపు మట్టి ముద్దలం. ఒక పక్క ఆయన మలుస్తామంటే మరో పక్క విడిపోయే రకాలం మనం. విడిపోవటం అంటే తెలుసా, పగిలిపోయే రకాలం మనం. ఆయన వదిలిపెట్టాడుగా, అస్సలు పనికి పూనుకుంది ఆయన, నువ్వు కాదు. నువ్వు ఇంకా పనికి అడ్డం తగిలే రకం. నువ్వు పొద్దుస్తమానం ఏందయ్యా నువ్వు, చేతులది అసలు చిరాకు పుడుతుంది. ఇంకా షేప్ రాలేదు కూడా, ఏ షేప్ వదిలేవు. స్కూల్కి పోరంటే పొద్దుస్తమానం స్కూల్ అంటావేంటి మమ్మీ, సెలవీరా? ఎవరి కోసం రా, ఎవరి కోసం అన్నా కానీ మమ్మీ, పొద్దుస్తమానం స్కూల్ ఏంటి మమ్మీ? ఆ నోటితో ఎప్పుడన్నా స్కూల్కి వద్దులేరా అన్నావు మమ్మీ? ఎప్పుడన్నా స్కూల్లోకి వెళ్ళింది నన్ను బయటికి తీసుకొచ్చావు మమ్మీ? ఎంత ఆశగా ఎదురు చూస్తాను తెలుసా ఎప్పుడన్నా నువ్వు వచ్చి, ముఖ్యంగా హోంవర్క్ రాయనప్పుడు నువ్వు ఎంటర్ అవుతావేమో, నన్ను సేవ్ చేస్తావని ఎంత ఆశగా ఎదురు చూస్తాను మమ్మీ. ఎప్పుడన్నా వచ్చావా నువ్వు? ఎందుకు మమ్మీ నేనంటే అంత కక్ష నీకు? అప్పటిదాకా బాగానే ఉంటావు, స్కూల్కి వెళ్ళమంటావు ఏంటి మమ్మీ? పిల్లోడు ఫీలింగ్, వెళ్ళకపోతే ఈడు బలి. ఏం ఉద్దేశంతో అమ్మ స్కూల్కి పంపిస్తుంది వాడికి తెలియదు, చిరాకు పడుతుంటాడు. కానీ వాడి ఫ్యూచర్ దృష్టిలో పెట్టుకొని వాడికి కొంచెం శ్రమ అయినా సరే వాడు అభ్యాసం పొందాలని అమ్మ అవసరమైతే తన్నైనా పంపించింది. అవును మేడం, అంతా బాగానే ఉంది, కానీ ఏదన్నా మీరు చెప్పింది చేయనప్పుడు కొడుతున్నారు మేడం, అస్సలు బాగాలేదు. వాళ్ళు పిల్లల్ని ఎందుకు మేడం కొడతారు? పిల్లలు చిన్న ఉండు కదా, అసలు ఎందుకు మేడం కొడతారు? అసలు ఈ చెవు పట్టుకొని ఇది చేస్తారు, తోడపాసం పెడతారు, చెంపకు పెట్టి కొడతారు. ఎందుకు మమ్మీ, ఎందుకు మేడం అని చెప్పి ఎందుకు తిన్నారు? పెద్ద శ్రమ అయినా వాళ్ళు తన్ని చెప్పారు, వీళ్ళు తన్ని పంపించి చెప్పించారు. వెరసి ఈరోజు ప్రతిదీ అలాగా చదివేస్తున్నాం. ఈ ఫ్యూచర్ ప్లాన్, ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళు ముందే మనల్ని సిద్ధపరిచారు. ఈ తల్లిదండ్రి విద్య నేర్పిన గురువు ఎలాగో దేవుడు అలాగా. అందుకే తల్లి, తండ్రి, గురువు, ఫైనల్లో దేవుడు అలాగు. ఇప్పుడు కొలికి వచ్చాం బ్రదర్. ఇప్పుడు చెప్పండి, దేవుడు ఏమైనా పగబట్టాడు మన మీద? అసలు ఏం కావాలని కోరుకున్నాడు ఆయన? అన్న అంటే అక్కడికి పోయినాక నేను అవన్నీ ఇక భూమి మీద ఏం లేవంటే, హలో భూమి మీద కూడా గుర్తుపెట్టుకో, ఎప్పుడో చచ్చి పరలోకం పోయాక అక్కడ వెళ్ళటం కాదు. ఇదే భూమి మీద ఒకరోజు 2 రోజులు కాదు, 1000 ఏళ్ళు వెళ్తాం. ఎవరితో కలిసి తెలుసా? యేసయ్యతో. రాజధాని ఏదో తెలుసా? యెరూషలేము. మనమందరం ఉండేది అక్కడే. అందుకే నేను ఇంకా యెరూషలేము పోవాలా. ఎందుకు పర్మనెంట్ ప్లేస్ అదేగా మంది. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. మహారాజా పట్టణము, రారాజు యేసు కూర్చొని పరిపాలించేటువంటి పట్టణం అదే. ఆయనతో కలిసి పరిశుద్ధుల సంఘముగా మనము కూడా, ఆయన మనమందరము ఏకమై. మీకు ఇప్పుడు ధర్మ సందేహం రావచ్చు, ఇంతమందిని కలిసి ఆ యెరూషలేములో ఏడబడతామన్నయ్య. అన్నీ అనుమానాలే. ఏమండి, యెరూషలేము కేంద్ర స్థానము. భూప్రపంచం అంతటా మనం సంచరిస్తాం. ఎందుకంటే అప్పుడు మనకుండే దేహాలు మట్టి దేహాలు కాదు, మహిమ శరీరములు. అయ్యలారా, అర్థమైందా? ఆ దేహములతో యేసయ్యతో కలిసి ఇదే భూమండలం మీద మనం పరిపాలన చేస్తాం. 1 రోజు కాదు, 2 రోజులు కాదు. ఇప్పుడు పరిపాలన చేసే వాళ్ళందరినీ మీరు గనులుగా ఎంచుతున్నారు కదా, వారందరూ పరిపాలించేది 5, 10, 15, మహా అయితే 20. కానీ ఈరోజు ఇంతమంది పరిపాలనల కింద, పెత్తనాల కింద అణిగి ఉన్న మనల్ని దేవుడు నిలబెట్టి పరిపాలించే దినములు అక్షరాల 1000 సంవత్సరములు. అప్పుడు ఇక్కడ కూడా రావచ్చు, ఇక్కడే కదా మనం కూర్చున్నప్పుడు అని మళ్ళీ వచ్చి ఇక్కడ మళ్ళీ బాతాకాని వేయచ్చు. ఇక్కడ దేవునికి స్తోత్రం. నేను ఇక్కడ కూర్చున్నాను, నువ్వు అక్కడ కూర్చున్నావు, నువ్వు అక్కడ కూర్చున్నా. ఇదంతా ఏదో సినిమా స్టోరీ కాదు, బైబిల్ చెప్పిన వాస్తవిక చరిత్ర జరిగిద్ది. ముందు చెప్పిన స్టోరీస్ అని జరిగినాయిగా, గ్రంథంలో చెప్పిన. అలెగ్జాండర్ ది గ్రేట్ ఎలా పుడతాడో,
ఎలా వృద్ధి చెందుతాడో, సడన్గా ఎలా పోతాడో, తర్వాత అతని రాజ్యం 4గా ఎలా విభాగింపబడిద్దో అతడు రాక ముందే చెప్పేశాడు దానియేలుగా దేవుడు చెప్పాడు. చెప్పింది అక్షరాల జరిగింది. అవన్నీ ఎలాగో జరుగుట కద్దో జరిగినయ్యో నేను చెప్పే కూడా అక్షరాల జరుగుతాయి. ఓకే, అంటే పరలోకం పోయాక ఇక యేసయ్య వచ్చిన తర్వాత 1000 ఏళ్ల పాలన ఉన్నాయి కానీ ఇప్పుడేం మారదంటావు. మళ్ళీ మొదటికి వస్తాం, మనం అదే చెబుతున్నాను. ఇక్కడ ఉన్నప్పుడు కూడా దేవుడు మనల్ని ఆశీర్వాదానికి వారసులుగానే పిలిచాడు. మన ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయములలో మనం వర్ధిల్లాలనే నా తండ్రి మనసారా కోరుకున్నాడు. అర్థమైందా? అయితే మనం అన్ని విషయములలో వర్ధిల్లున్నట్లు, ఆశీర్వాద కారణంగా మనం ఉండున్నట్లు మొదటైతే మనకు శ్రమానుభవము తప్పనిసరి. యేసయ్యకే తప్పలేదు. ఎవరు తప్పలేదు? మరి నీకు నాకెట్లా? మన రక్షణకర్తను శ్రమల చేత సంపూర్ణునిగా చేయుట ఆయనకు తగినప్పుడు తర్వాత మనం కూడా మరి అక్కడే సంపూర్ణ సిద్ధి పొందాలి కదా. ఆశీర్వాదానికి వారసులుగా మనల్ని పిలిచాడన్న వాళ్ళు ఎంతమంది నమ్ముతున్నారో చేతులు ఎత్తండి. ఆశీర్వాద కారణంగా మనం ఉండాలి, ఆశీర్వాదానికి వారసులుగా మనం ఉండాలి, రాజులైన యాజక సమూహంగా మనం ఉండాలి, జ్యేష్ఠుల గుంపులో మనం ఉండాలి, యేసు సారూప్యంలోనికి రావాలి, సంపూర్ణ సిద్ధి పొందిన ఆత్మలుగా మనం ఉండాలి. ఉందా అందరికి ఆశ? వీటితో పాటు విరిగి నలిగిన హృదయం గలవారమై దేవుడెప్పుడు మనతోనే నివాసం ఉండేటువంటి మధురమైన వ్యక్తులుగా మనం మారిపోవాలి. విరిగి నలిగిన హృదయం గలవారికి ఆయన ఆసీనుడంట, ఎప్పుడు వాళ్ళతో ఉండటానికి ఇష్టపడతాడంట దేవుడు. అలా మనల్ని విరిగి నలిగిన అనుభవంలోనికి తీసుకొని రావడానికి, ఇప్పుడు నేను చెప్పినవన్నీ నెరవేర్చడానికి ముందు మన రక్షణకర్తకి ఎలాగో మనకు అలాగే తప్పించి ఇక ఏ వ్యతిరేక ఉద్దేశం దేవునికి మన ఎడల లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనము సంపూర్ణులమగునట్లు, ఆశీర్వాదానికి వారసులమగునట్లు, పరిశుద్ధులుగా క్రీస్తు యేసు రక్తము చేత చేయబడి పరిశుద్ధులుగా ఉండునట్లు మన పిలుపు అందుకు. తెలుసా మీకు? 1 కొరింథీ పత్రిక 1:1 వద్దులే తీయొద్దులే, టైం అయిపోయింది, ఇక ముగిస్తున్నా. సంతోషంగా 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. అది ఎంత ఆనందమో కూటం అయిపోతుంటే అసలుకి. అమ్మయ్య బందికాణాల బయటికి పోతున్నాను అన్నట్టుంటుందా? ఇది అయిపోయే అంశం కాదులే, మొదలు పెట్టడమే. ఏది తృప్తిగా ముగించాం? స్తోత్రం. టైం చాలదు కాబట్టి ఏం చెప్పాను చివరిలో? పరిశుద్ధ పరచబడిన వారే పరిశుద్ధులుగా ఉండుటకు పిలవబడితిమి. పరిశుద్ధతను మనం సంపూర్తి చేయున్నట్లు శ్రమానుభవం మనకు తగ్గి ఉన్నది. ఆ శ్రమానుభవము చేతనే దేవ స్వభావం మనలో నింపబడిద్ది. యేసయ్య పోలిక మనలోకి వచ్చిద్ది, యేసయ్య స్వరూపం మనకు వచ్చిద్ది, యేసయ్య స్వభావం కూడా మనకు వచ్చిద్ది. అందుకే మనల్ని అటుకొట్టి ఇటుకొట్టి ఇటుదోమి అట్లా చేసి ఇట్లా చేసి మొత్తం మీద కొలికి తెస్తున్నాడు. ఫైనల్గా ముగింపులో చెప్తున్నాను సోదరా, శాపగ్రస్తంగా నువ్వు ఉండటం ఆయన చిత్తము కాదు. దరిద్రగొట్టు స్థితిలో, దిగజారిన స్థితిలో, తోకలాంటి స్థితిలో నువ్వు ఉండటం ఆయన చిత్తము కాదు. ఆయన కోరిక నిన్ను తలగా నియమించాలని. ఆయన కోరిక నీవు ఆశీర్వదించబడి అనేకులకు ఆశీర్వాద కారణంగా ఉండాలని. ఆయన కోరిక నీవు శాశ్వత శోభాతిశయముగాను తరతరములకు సంతోష కారణంగాను ఉండునట్లు నిన్ను చూడాలని ఆయన కోరిక. నువ్వు అన్ని విషయాల్లో వర్ధిల్లాలి. మరి అది చేసేయొచ్చుగా. ఈ ఒక్క మొక్క చెప్పి ఆపకపోతే అప్పుడు అడగండి. చేస్తాడు తమ్ముడు, చేస్తాడు. నీకే శ్రమానుభవం లేకుండా, నిన్ను విరగొట్టకుండా, నల్లగొట్టకుండా, నీకే నొప్పి లేకుండా నిన్ను ఆశీర్వదిస్తాడు. అప్పుడేం జరిగిద్దో తెలుసా? సింహాసనం ఎక్కవు, పాతాళానికి పోతావు. అప్పుడేం జరిగిద్దో తెలుసా? ఏలికగా ఉండవు, సాతానుకు బానిసగా మారిపోతావు.
ఆశీర్వదించబడక ముందు దీనులైన వాళ్ళు ఆశీర్వదించబడ్డ తర్వాత భ్రష్టులైపోయిన వాళ్ళు బైబిల్లో లేరా? ఉన్నారా లేరా? ఎందుకు అలా అయిపోయారు? అయ్యే మనకు పాఠాలు. అందుకే ఆయన ఆశీర్వదించినప్పుడు ఆ ఆశీర్వాదమును సహించున్నట్లు. మీకు తెలుసా, దేవుడిచ్చే బ్లెస్సింగ్ కూడా తట్టుకోవటానికి శక్తి కావాలి, సిద్ధపాటు కావాలి. పొద్దస్తమాన మోకాళ్ళుని నన్ను దీవించు, నన్ను ఆశీర్వదించు, నన్ను దీవించు, నన్ను ఆశీర్వదించు అంట. దీవించడానికి, ఆశీర్వదించడానికి దేవునికి ఇష్టం చాలా. ఆయన కోరికే అది. ఆయన పిల్లలమైన మనం అనేకులకు ఇచ్చే స్థితిలో ఉండాలని కోరిక. ఎలా ఉండాలని అందరు చెప్పండి నాన్న. అయిపోతుంది, తొందరగా చెప్పండి, ఇంక టైం లేదు. 9:30 అయింది, ఇక ముగింపు. అనేకులకు నోరు తెరిచి అందరూ చేతులు చూపించి చెప్పండి ఎట్లా. ఇచ్చే స్థితిలో ఉండాలంటే ఏం చేయాలి? దేవుడు మనకేం చేయాలి? పెద్దగా సమృద్ధి. అందరూ చెప్పండి సమృద్ధి. సమృద్ధి ఇచ్చిన వాళ్ళు, సమృద్ధి కలిగిన వాళ్ళందరూ, సమృద్ధి పొందిన వాళ్ళందరూ జనాలకి ఇస్తున్నారా? ఎందుకు నవ్వాను తెలుసా? చాలామందికి సమృద్ధి ఉంది, కనీసం దేవుడికి కూడా ఇట్లే. అతిగతి లేనప్పుడు దేవ ఆశీర్వదించంటే ఆశీర్వదించి సమృద్ధిని ఇచ్చాడు. ఇచ్చిన కాడ నుంచి పీనాస్థానం ఎక్కువైపోయింది. దేవుని పని కూడా ఇట్లే. అంటే అనేకులకు ఇచ్చున్నట్లు దేవుడు నాకు సమృద్ధిని ఇవ్వాలని నువ్వు కోరతావు. పిచ్చోడు, అది కాదు. సమృద్ధిని నీకు ఇవ్వడానికి ముందు దేవుడు నీకు అనేకులకు ఇచ్చే మనస్సు నీలోకి తేవాలి. ఏం తేవాలి? అనేకులకు ఇచ్చే బుద్ధి ముందు నీలో ఏర్పడాలి. ఆ బుద్ధి నీలో ఏర్పరచకుండా ఇచ్చాడు అనుకో, మురిగిపోవటమే తప్ప, కుళ్ళిపోవటం తప్ప, పాడైపోవటం తప్ప, పొరపాటును కూడా పని మనిషి కూడా అంత చేతుగా వేరు. దరిద్ర బతుకులు మిమ్మల్ని గాలే. ఇంటి నిండా కాయలు ఉంటాయి, పళ్ళు ఉంటాయి, ఆ ఫ్రిడ్జుల్లో పెట్టి మురగబెట్టి ఏం తిన్నాయి, మిగిలిన ఇచ్చేసాయి. బాగున్నప్పుడే 3 రోజులు మురగబెట్టి అది చండాలం అయిపోయినా, అమ్మాయి అది తీసుకోమ్మా, పోయమ్మ ఎంత ప్రేమ. 3 రోజులు మురగబెట్టి తీసుకుని ఆమె కూడా ఉంటుంది ముందు నష్టపోతానా. 3 రోజులు మురగబెట్టి ఇకపోతే ముందే వేయవచ్చుగా, కమ్మగా తినేవాళ్ళంగా. దరిద్ర ఇచ్చే మనసు ఉండదు, పాడు ఉండదు. మళ్ళా ఆ 3 రోజులు మురగబెట్టి మళ్ళీ ఎందుకు అనుకున్నా, మళ్ళీ నన్ను దెప్పి పొడవటానికి, మిగిలినన్నీ తీసుకెళ్తున్నావు కదా ఏంటి అని మళ్ళీ బిల్డప్ ఇయటానికి. నన్ను ప్రేమించి కాదు, నీ మనసు పాపిష్టి మనసు అని చండాలంగా తిట్టుకుంటారు. పని మనకు తెలుసా మీకు? తెలుసుకొని సిగ్గు తెచ్చుకోండి. మనసు ఉండదు, ఉంటుంది సమృద్ధి. బుద్ధి మంచిది కాదు. కాబట్టి సొమ్ము ఉండగానే సరికాదు, సమృద్ధి ఉండగానే సరికాదు నానా. ఇచ్చే మనస్సు ఫస్ట్ రెడీ కావాలి. ఇప్పుడు చెప్పేది ముఖ్యం? సొమ్ము ముఖ్యమా, మనసు ముఖ్యమా? సొమ్ము అంటే బయట నుంచి తెప్పిస్తాడు, మరి మనసు ఎక్కడి నుంచి వచ్చి చెప్పండి. మనసు ఎక్కడి నుంచి వచ్చింది? నిన్న ఒక తోముడు తోమితే వచ్చింది. లేని దరిద్రతను నువ్వు అనుభవించి ఒక చేతి కోసం ఎదురు చూసిన కర్మ నీకు పడితే అప్పుడు వచ్చింది. దీన్ని బట్టి అన్నీ అర్థం చేసుకోండి. ఇంకెంతే సంగతులు లేండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏం తమ్ముడు, అంతేనా? ప్రతిదీ అంతే. ఏం చేద్దాం, అంశం సంపూర్తి కాల అవ్వాలంటే ఇంకా గంట కావాలి, వద్దులేండి. మళ్ళీ వాళ్ళు దిగుతారు, 2వ కూటం వాళ్ళు, ఇంకా వీళ్ళు బాగాలేదే అనుకుంటా. పరిశుద్ధాత్మ సంబంధులారా, పరిశుద్ధాత్మను కలిగి ఉన్న బిడ్డలారా, దేవుని ఆత్మను కలిగిన వారలారా, యేసు రక్తం చేత విమోచింపబడిన పరిశుద్ధులారా, ప్రభురాజ్య వారసత్వానికి పిలువబడిన వారలారా, దేవుడు నా కుమారి నా కుమారుడా అని పిలుచుకున్న వారలారా, ఆత్మాభిషేకంతో నింపబడిన వారలారా,
ఆత్మను మీ యందు కలిగి ఉన్న వారలారా, పరిశుద్ధాత్మ సంబంధులారా, పరిశుద్ధాత్మ సంబంధులారా, దేవుని ప్రజలారా, జ్యేష్ఠుల సంఘమా, మీరెంత ధన్యులు, నానేం చేస్తున్నాడో తెలుసా? ముందు నీ మనసును సిద్ధపరుస్తున్నాడమ్మా నాయన. అది సిద్ధమైన తర్వాత నీకన్నీ ఇస్తాడమ్మా, నీకన్నీ ఇస్తాడు. ఇచ్చి నీకు ఆ మనసు వచ్చింది కదా, అప్పుడు నీ చేత ఇప్పిస్తాడు. ఇయ్యమ్మా, బాధలో ఉందిగా ఇచ్చే, ఈయన బాధలో ఉన్నాడుగా ఇచ్చే అని చెప్పే పని లేదు, ఇక నువ్వే ఇస్తుంటావు. అందుకే మనస్సును సిద్ధం చేస్తున్నాడు ముందు. ఆ మనసును సిద్ధం చేసే ప్రక్రియలో కొంచెం శ్రమ. మరి మనసు అర్థం కావాలిగా మనకి. ఒక రోజుకి ఇంట్లో లేకపోతే ఎలా ఉంటుందో, చినిగిపోయినాయి కట్టుకుంటే ఎలా ఉంటుందో, అప్పులైపోయి మాటలు పడుతుంటే ఎలా ఉంటుందో, నిందలో చేయని నేరాలను ఎత్తిన మీద పడితే ఎలా ఉంటుందో, వ్యాధిని అనుభవిస్తే ఎలా ఉంటుందో, ఇతరులు తృణీకరిస్తే ఎలా ఉంటుందో, అయిన వాళ్ళు హీనపరిచి మాట్లాడితే ఎలా ఉంటుందో, నెత్తి మీద నీడ లేకుండా ఒంటరిగా బతకాల్సిన పరిస్థితి వస్తే ఎలా ఉంటుందో అంటే అర్థమైందా నాయన నేను చెప్పింది? ఒంటరి బ్రతుకంటే భాగస్వామిని కోల్పోయి మొదలైన చేదైన అనుభవాలు ఎలా ఉంటాయో నువ్వు రుచి చూసినప్పుడు, అందరికీ కాదు కొందరికి, ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా, కొంతమందికి కొన్ని అనుభవాలు, కొంతమందికి కొన్ని అనుభవాలు, కొంతమందికి ఈ అనుభవాలని రప్పించి మన మనస్సును మెత్తన చేస్తాడు నాన్న దేవుడు. మన మనస్సును మెత్తన చేస్తాడు, రెడీ చేస్తాడు. అందుకే అలా మనసు మెత్తపరచబడినోళ్ళు మనం ఇతరులకు ఇస్తుంటే అడ్డుపడుతుంటారు. ఏం చేస్తున్నావు, ఏంటది? వాళ్ళకేమో మనసు కఠినపరచబడి ఉంది, నీ మనసు ఏమో దేవుడు మెత్తన చేసి ఉంచాడు. అందుకే చాలాసార్లు నువ్వు ఇతరులకు సాయం చేస్తుంటే మిగిలిన వాళ్ళందరూ నిన్ను పిచ్చోళ్ళలాగా పిచ్చిదానిలాగా చూస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఆ మనసు రెడీ చేయబడలేదు, నీకు ఆ మనసు దేవుడు సిద్ధపరిచాడు. ఏమండి, నీ ద్వారా అలా పొందే వాళ్ళు ఏమంటారో తెలుసా? పొందుతూ ఆహా అయ్యా దేవుడు ఎంత మంచి మనసు ఇచ్చాడయ్యా నీకు, అమ్మా అబ్బా దేవుడు ఎంత మంచి మనసు ఇచ్చాడమ్మా. ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. ఆ మంచి మనసు నీలో నీకు తీసుకొని రావటానికి, ఆ మెత్తని మనసు, ఆ విరిగి నలిగిన మనస్సు, ఆ వినయం కలిగిన మనసు, ఆ సాత్వికం కలిగిన మనసు, ఆ త్యాగపూరితమైన మనసు, ఆ దాతృత్వం కలిగిన మనసు, ఆ దయతో నిండిన మనసు, ఆ ఓదార్చే మనసు, ఆదరించే మనసు, కృంగిన వారిని లేవనెత్తే మనసు. ఎందుకంటే ఆ సెగ ఎలా ఉంటుందో కొంతైనా నువ్వు అనుభవిస్తేనే నీకు ఆ మనసు వచ్చింది. కేవలం అందుకోసమే నీకు అనుమతించాడు తప్ప నీ మీద పగ లేదు, ప్రతీకారం లేదు. చెప్పాలంటే పిచ్చి ప్రేమ. ఇంకా చెప్పాలంటే నువ్వు కొన్ని అవమానాలు పొందుతున్నప్పుడు అవి పొందిన నువ్వు ఏడుస్తుంటే నిన్ను చూసి ఆయన కూడా ఫీల్ అవుతాడు. అయితే ఆ సమయంలో నీ దగ్గరకు వచ్చి నిన్ను ఓదారుస్తాడు. అవసరాన్ని బట్టి కొంచెం అనుమతించాను కానీ నీ తలెత్తుతానులేమ్మా అయ్యా, నీ తలెత్తుతానులేరా, బాధపడవా, వాళ్ళందరి ముందు నేను నిన్ను గనపరుస్తానులేరా, బాధపడవా అని ఆయన నిన్ను తన కౌగిట్లోకి తీసుకుంటాడు. అమ్మా వారి ఎదుట నీ తలని ఎత్తుతాను నా కుమారి, బాధపడవా, నాకు బాధగానే ఉంది కానీ ఆ అనుభవం నీకు అవసరం. సరే తండ్రి, నీ చిత్తమే సిద్ధించుగాక, నీ చిత్తమే జరుగునుగా. ఓకేనా? ఇప్పుడు నా తండ్రి మనసు అర్థమైందా? ఎట్లా ఉండాలి? అనేకులకు దీవెనకరంగా. అంటే ఆ మనసు. ఇప్పుడు చెప్పండి, సమృద్ధి కావాలా అనేకులకు ఇవ్వడానికి? మంచి మనసు కావాలా? మంచి మనసు ఉంటే సమృద్ధి లేకపోయినా ఉన్నంతలోనే చేయటం మొదలు పెడతాం. ఆ మనసు వచ్చింది నా బిడ్డకు అనుకున్నప్పుడు డోర్ ఓపెన్ చేస్తాడు. పట్టజాలవు నువ్వు, పట్టజాలవు, పట్టలేవు. ఆ మనస్సు నీలో ఏర్పడిన నాడు ఆకాశ వాకిళ్ళు విప్పుతాడు. ఆయనే చెప్పాడు, పట్టజాలనంత దీవెనలో కుమ్మరిస్తాడు. ఈ పిచ్చిదానికి ఏమీ లేదు, ఉన్నదే కొంచెం, అది కూడా నా కోసం కేటాయించింది. ఈ పిచ్చోడికి ఏమీ లేదు, ఉన్నదే కొంచెం, అది కూడా దాచిపెట్టుకోకుండా కోట్లు ఉన్నోళ్ళు ₹1 బయటికి ఇవ్వకుండా అవంతున్న భద్రం చేసుకుంటుంటే వీడికి ఉన్నదే కొంచెం, అది కూడా తీసుకొచ్చి నా బలిపీఠం మీద పెట్టాడు. వీని మనసు, నా మనసు, నా బిడ్డ కదా వాడు, నా కుమారుడా, ఓ నిన్ను ఆశీర్వదిస్తున్నాను.
ఆకాశ వాక్యంలో నీ కోసం విప్పుతాను నాయన. పట్టజాలనంత దీవెన నీ కొరకు కుమ్మరిస్తాను. నలువైపుల నుండి నీ ఎడల కనికరం చూపుతాను. నలువైపుల నుండి నీకు సహాయం వచ్చేటట్టు నిన్ను నేను అభివృద్ధి పరుస్తాను. ఇది ఎలాగూ జరుగును అని నువ్వు అనవద్దు. ఇది నా ఆత్మచేత జరుగుద్ది. నేను చేస్తాను. ఎందుకంటే నీ మనసు నాకు నచ్చింది. నీకున్నది కొంచెమైనా నువ్వు దాచుకోలేదు. దీనులకు చేయిజాత నా కోసం ధారాళంగా ముందుకు వచ్చావు. చూసేశాను నేను. నీ మనసు అర్థమైపోయింది. ఇక నీకెంత ఇచ్చినా సరే నువ్వు భ్రష్టురాలివి కావు, భ్రష్టుడివి కావు. ఇంకా అనేక మందికి నీ వలన సహాయం కలుగు. ఇట్లా ఒక ఇచ్చే విషయంలోనే కదా, సమస్త విషయాలు. ఓకేనా? రైట్. ఎంతమందికి అర్థమైంది? ఎన్ని ప్లాన్లు ఉన్నాయో చూడండి. మరి మన మీద పగబట్టాడా, ప్రేమించాడా? పరిశుద్ధ ప్రభువా, ఒక ఆముకి నువ్వు మాట్లాడిన ఈ మాటలన్నిటిని బట్టి కృతజ్ఞతలు. ఈ విషయాలు అంతం వరకు మా గుండెల్లో స్థిరపరచు. మా మనస్సును రెడీ చేస్తున్నావు, మా మనస్సును సిద్ధపరుస్తున్నావు, మా మనస్సును ఆయత్తపరుస్తున్నావు. మా మనస్సులోని మాలిన్యాలు తొలగించి, కఠినత్వాన్ని తొలగించి మెత్తన చేస్తున్నావు. విరగొట్టి, నలగొట్టి, విరిగి నలిగిన మనసుగా మా మనస్సులను తీర్చిదిద్ది మాతో నువ్వు ఉండడానికి ఇష్టపడుతున్నావు. విరిగి నలిగిన హృదయం గల వారికి యెహోవా సన్నుడు, ఆయన వారి యొద్దనే నివాసం ఉంటాడని యెషయాలో సెలవిచ్చాడు. నువ్వు మాతో ఉంటే ఇక అన్నీ ఉన్నట్టే. వందనాలు తండ్రి, వందనాలు తండ్రి, మా బంగారు తండ్రి, మా యేసయ్యా. చాలా కృతజ్ఞతలు. మా హృదయాల తెప్పరిల్ల చేసి నీ చిత్తమును, సంకల్పమును బహుతేటగా మాకు బయలుపరచావు. నిజమే, సారె మీద మట్టి ముద్దలాగా కొన్నిసార్లు తిరుగుబాటు చేశాను, క్షమించు. పరమకుమరి, నీ వ్రేళ్లతో నా మీద పని చేయాలి. నీకు నచ్చిన పాత్రగా నన్ను తీర్చి యేసు నామములో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకు వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి యందున మా బ్రతుకుల్లో నెరవేరును గాక. మాకు కావలసిన అనుదిన ఆహారము నేడు మాకు దయచే. మా పట్ల అపరాధం చేసిన వారిని క్షమించుటకు శుద్ధ మనసును, సుబుద్ధిని మాకిచ్చి మా అపరాధములు నీవు క్షమించు. మమ్మల్ని శోధంలోనికి తేక దుష్టి నుండి, కీడు నుండి తప్పించేందు చేతనగా రాజ్యము, బలము, మహిమా, శక్తి సర్వం నిరంతరం నీవే నా తండ్రి. ఆమె. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు, మనందరి ప్రాణప్రియుడు, ప్రాణేశ్వరుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం, సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు, సార్వత్రిక సంగమంతుడికి సదా తోడే మనందరం నిత్యత్వంలో చేరు పర్యంతం మనల్ని నడిపించును గాక. ప్రభేసు రక్తమునకు జాయం, ప్రభేసు రక్తమునకు జాయం, ప్రభేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ తండ్రి, నీ బిడ్డలు ఎవరు ఏ వ్యాధిలో, బాధలో, శోధనలో, కష్టాల్లో, కన్నీళ్ళలో నలిగిపోతున్నారో వారందరి హృదయాలను, మనస్సులను సిద్ధపరచుటకే వీటిని అనుమతించావు. ఆయన వారి హృదయాలు, మనస్సులు సిద్ధపరచబడిన ఎడల దయచేసి వాటిని తొలగించేసి నాయన బిడ్డలకు ఆరోగ్యం ఇవ్వు, ఆయుష్ నీవు తలగా నియమించు. ఆశీర్వాదానికి వాస్తని పిలిచావు కదా, అదేదో చూపించు నాయన. బిడ్డలు చేతబట్టిన నూనె నీ రక్తముగా మార్చి వినియోగించి ప్రార్థించడం ద్వారా స్వస్థత చేకూర్చి బిడ్డలకు పూర్ణ శక్తిని, విడుదల, సమాధానం, దీవెన దయచే. ఆరోగ్యమును, ఆయుష్ను దయచే. రోగములను తొలగించి గొప్ప స్వస్థత, గొప్ప విడుదల, గొప్ప ఆరోగ్యమే సునాములో కలుగునుగా. రిపోర్ట్స్ మారిపోవునుగా. శోధనల జడివానలో తడిసిపోతున్న నీ బిడ్డలకు విడుదల ప్రసాదించు. బిడ్డలకు క్షేమ, సమాధానం, సమృద్ధి అనేకులకు ఇచ్చినట్టు నీ బిడ్డలు మంచి మనసు కలిగిన వారై, ఆశీర్వదించబడిన వారై ఉండినట్లు బిడ్డలకు సహాయం వచ్చు. యేసు నామములో ప్రార్థించి తిరిగి వెళ్ళుచుండగా తోడై ఉండి క్షేమాన్ని కలిగించు. రెండో ఆరాధనకు ఉంటుండగా కొంతమంది బిడ్డలు వారిని కూడా దీవించి మరొకసారి మళ్ళీ మాట్లాడేవారు యేసు నామములో పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. ఆన్లైన్లో వీక్షిస్తున్న బిడ్డలను సైతం నా తండ్రి దీవించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సంతోషంగా దేవుని మహిమపరుద్దామా? ఎట్లా? అందరికీ వందనాలు. కోట ముగించబడింది. నేను చెప్పిన విషయాలు ధ్యానించుకుంటూ వెళ్ళండి. ఇంట్రెస్ట్ ఉంటే ఒక నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. నేను చెప్పిన ఈ అంశం అంతా కూడా చక్కగా ఇంకా కొన్ని రిఫరెన్స్లు కోట్ చేసుకుంటే ఒక అద్భుతమైనటువంటి ప్రత్యక్షత ఉంది ఇందులో. తప్పకుండా ట్రై చేయండి. గాడ్ బ్లెస్. మీ అందరికీ నా తండ్రి తోడుగా ఉండను గాక.
ఆమేన్. మరువలేదయ్యా విడువలేదయ్యా మరువలేదయ్యా నీ ప్రేమ విడువలేదయ్యా మరువలేదయ్యా నీ ప్రేమ విడువలేదయ్యా మరువలేదయ్యా విడువలేదయ్యా మరువలేదయ్యా విడువలేదయ్యా మరువలేదయ్యా నీ ప్రేమ విడువలేదయ్యా. రెండో ఆరాధనలో కూర్చోండి, మొదటి ఆరాధనలో చలో. రెండో ఆరాధన ప్రారంభమవుతుంది, కూర్చోండి. రెండో ఆరాధనలో కూర్చోండి, మొదటి ఆరాధనలో వెళ్ళిపోండి. ఎన్నో మారులు నే జారిపోయినా, ఎన్నో మారులు నే తొలగిపోయినా, ఎన్నో మారులు నే జారిపోయినా, ఎన్నో మారులు నే తొలగిపోయినా, ఎన్నడైనా నన్ను విడనాడక, ఎన్నడైనా నన్ను విడనాడక వెంబడించిన ప్రేమ, కృపలో నిలిపిన ప్రేమ, వెంబడించిన ప్రేమ, కృపలో నిలిపిన ప్రేమ. మరువలేదయ్యా నీ ప్రేమ విడువలేదయ్యా మరువలేదయ్యా నీ ప్రేమ విడువలేదయ్యా మరువలేదయ్యా విడువలేదయ్యా మరువలేదయ్యా విడువలేదయ్యా మరువలేదయ్యా విడువలేదయ్యా. థ్యాంక్ యూ. కొంచెం రిలీఫ్ ఇద్దాం వాళ్ళకి. ఒక్క 10 నిమిషాల టైం తర్వాత మళ్ళీ ప్రే స్టార్ట్ అయింది. అందరికీ వందనాలు, దైవాశీస్సులు.